హాయ్ హలో దిస్ ఈజ్ సైరా సిస్టర్స్. చూసారు కదా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై. మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది. వర్షంలో ఎవరికి తినాలనిపించదు చెప్పండి చికెన్. సో మేమైతే చికెన్ తెచ్చుకున్నాం. ఏంటండి ఊకే చికెన్ మటన్ ఇవేనా, నాన్ వెజ్నా, వెజ్ పెట్టరా అనుకుంటున్నారేమో, కానీ వర్షం పడుతుందని తెచ్చుకున్నాము. ఇక్కడైతే 30 కేజీ చికెన్లో ఒక 3 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే సాజీరా, మిరియాలు, లవంగాలు, ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ నేనైతే దీంట్లో కానీ మసాలా రెడీ చేసుకుంటున్నా. పచ్చి కొబ్బరి, అల్లం పేస్ట్, పచ్చి ధనియాలు, ఇలాచి, లవంగాలు, చెక్క అవన్నీ వేసుకొని దీన్నైతే మంచిగా మిక్సీ పట్టుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సాల్ట్, ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. వర్షం పడుతుందని మా పిల్లలు ఏదన్నా చెయ్యి మమ్మీ, ఏదైనా స్పైసీగా చెయ్యి అని అడిగితే సర్లే ఇంకేముంది చికెన్ తెచ్చుకుంటే రైస్లోకి తినేయవచ్చు, నార్మల్గా కూడా ఒక 2 పీసెస్ అయితే తినేయవచ్చు అని నేనైతే చికెనే తెప్పించేసాను, ఈజీగా చేసేయవచ్చు అని. వర్షం పడ్డప్పుడు మీరేం చేసుకుంటారో చెప్పండి. ఇలా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. చికెన్ కర్రీ అంటే చాలా ప్రాసెస్లలో చేసుకోవచ్చు. ఈరోజైతే ఈ ప్రాసెస్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సేమ్ క్వాంటిటీ తోటి మీరు కూడా చేసుకోండి, అదిరిపోద్దండి టేస్ట్. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చి అల్లము, ఎల్లిపాయలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు అవన్నీ ఎప్పుడు పొట్టు గీకాలి అని ఆల్రెడీ ఉన్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా బద్ధకంగా ఉంటారో చెప్పండి. నెక్స్ట్ దీంట్లోకి అయితే ఒక 2 టొమాటోస్ని కట్ చేసుకుని ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అయితే మనము కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. అసలు చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం. మా పిల్లలైతే మేమే తింటామని నార్మల్గా మా చిన్న బాబుకి నేను తినిపిస్తూ ఉంటా అన్నము, కాకపోతే నేనే తింటా అని నా చేతిలో నుంచి ప్లేట్ లాక్కొని తనే తిన్నాడండి. అంత టేస్టీగా అయితే వచ్చింది, నిజంగా చెప్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా పెళ్ళైన కొత్తలో అసలు నాకు కర్రీస్ వండడమే రాదు, బట్ తర్వాత నేర్చుకున్నా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. నాకు కర్రీస్ రాకపోయినా మా హస్బెండ్ అయితే కర్రీ బాగాలేదు, ఎట్లా తినాలి అని ఎప్పుడు అనలేదండి. ఎలా వండినా కూడా తినేశారు. బట్ నేనే తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అయితే టేస్టీగా ఉండాలి అని మొత్తం నేర్చుకున్నాను వంటలు.
ఇప్పుడు నవ్వు వస్తుంది, అలాంటి వంటలు మా హస్బెండ్ ఎలా తిన్నారా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చికెన్ ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనకి వాటర్ లెవెల్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. నా పెళ్ళైన కొత్తలో నా వంటలు నా హస్బెండ్ తింటుంటే మా మదర్ ఫాదర్ వాళ్ళు నవ్వేవాళ్ళు. బట్ మా హస్బెండ్ మాత్రం బాగాలేదని ఎప్పుడు అనలేదు. లాస్ట్కి అయితే కొంచెం గరం మసాలా లైట్గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మసాలా దినుసులు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. మీకు కూడా ఇలా అర్థం చేసుకునే హస్బెండ్స్ ఉన్నారేమో కామెంట్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో ఫ్రై మనకి. అసలు చాలా స్పైసీ అండ్ ఎమ్మీగా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చేసింది. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 5 minutes దాకా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.